ఫ్రెండ్స్ చేపల వేటకు పోతున్నాం. చూడండి ఈ నుంచి 7 కిలోమీటర్లు అవుతాం. లొకేషన్ ఘోరంగా వస్తుందా. మా ఊరి పక్కనే ఉన్న రైస్ మిల్ ఇది. ఫ్రెండ్స్ డ్యామ్ దగ్గరకి అయితే 7 కిలోమీటర్లు. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన కాలువలోకి వచ్చిన ఫ్రెండ్స్. ఇది పెబ్బేరు కాలువ. సో ఇది డ్యామ్ నుంచి, రామనపేట డ్యామ్ నుంచి పోతాం అనమాట. పెబ్బేరు కాలువకి వచ్చిన ఈరోజు. దీనిలో అయితే చూద్దాం చేపలు పడతాయి పడవని చెప్పేసి. సో వాటర్ అయితే తక్కువ అవుతున్నాయి, ఇప్పుడే చేపలు పడే అవకాశం ఉంటుంది. ఫోన్లో తీరా అడ్డం రా. నీళ్ళు అడ్డం తీయాలి. చేసినా వెయిట్ ఎక్కువైందిగా, గుంజుగా పోతుందిగా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇది జూరాల కాలువ అనమాట. మళ్ళీ వచ్చినాం ఫ్రెండ్స్, జూరాల కాలువలో చేపలు పడుతున్నాయని చెప్పేసి. సో మళ్ళీ వచ్చినాము, ఇక్కడైతే వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి మొత్తం ఎంత పెద్ద ఉందో కాలువ అయితే. సో చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడనే అయితే మనం వేసినాము. ఇప్పుడు ఇక్కడైతే వేద్దాం, చూద్దాం చేపలు పడాలని కోరుకుంటున్నా. చూద్దాం చేపలు అయితే పడితే బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే వేస్తాం అక్కడ. ఈ వానాకాలం లొకేషనే వేరే ఉంటారు బాబు. గడ్డి అంతా పక్కన అయితే మంచిగా ఉంటుంది కదా, వెనకాల అయితేనే మొత్తం ఎండిపోయినట్టు ఏం మంచిగా ఉంటుంది. ఎంత ఎడిట్ చేసినా వేస్ట్. ఇప్పుడు చూడు ఊకిట్లా పెడితే వీడు ఎట్లా వస్తుంది, చక్కగా వస్తున్నాయి. సంచిలో కొట్టుకోబెట్టు సంచి. నిదానంగా కొందుకోవాలి ఫ్రెండ్స్, స్పీడ్ కొందకూడదు. ఎందుకంటే కిందికి బాగా దిగాలి. అవతలకు అక్కడ అనుకో. సండే అని చెప్పి ఎవడో కొట్టేసి ఎవడో కొట్టిపోయినా మన ఒకటి వచ్చింది. మొన్న బలా వచ్చినా వేసినామని ఒకటే సరే. దగ్గర రారా. అవతల ఇంకోటి ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ జూరాల కాలువ. వాటర్ అయితే తగ్గినాయి ఫ్లో. సో ఎందుకంటే కాలువ ఇంకా వాటర్ డ్యామ్ అయితే నిండలేదు అనమాట, అందుకని తగ్గించేసిండ్రు.
అసలు నీళ్ళు వస్తున్నాను నీళ్ళు పైన కట్టుకో అట్లే అవతల సైడ్ కూడా బాగుంది దీనికి మధ్య రోజు చేపలు వచ్చినాయి చూడండి అన్ని మధ్యలో ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, లోపలికి అయితే వేసినాయి. ఇప్పుడు చేపలు అయితే బాగుపడ్డాయి. సో బీటికి వేస్తే ఇంతకుముందు పర్లేదనమాట. ఎందుకైనా అని అక్కడ మధ్యలో కొడితే మధ్యలో వెళ్ళిపోతున్నాయి చేపలు. దూరం నుంచి నేను వాళ్ళ అంతా ఆప్చారను. దగ్గర చేపలతో పడ్డాయి. ఒక్కటే పడ్డది. వేప్లింగ్ అన్న అవతల కాలువేంది అవతల కాలువేది అదే ఈ నీళ్ళే అవుతాయి అవి కూడా అవునా. ఈ నీళ్ళే పోతాయిరా. అంటే 2 డ్యాములు ఉన్నాయి, 2 కాలువలు ఉన్నాయి దానికి డ్యామ్కి. ఫ్రెండ్స్ ఇట్లా వేసుకోవాలి మొత్తం కంప కంప ఉంటే ఈరోజు చేపలు పడక కంపలు కూడా తనలాడుతున్నాం. మా ఊడు తిప్పలు కాదు. ఇప్పుడైతే గ్యారెంటీ పడతాయి. లోపల ఏమన్నా తట్టుకుంటామని భయం కదా. పెద్ద కాలంలో అయితే ప్రాబ్లం లేదు కదా, అలవాటు అయింది. అది వచ్చినాయి చేపలు అయితే వచ్చినాయి కష్టానికి. చేపలు వచ్చినాయి.
వాతావరణం వచ్చిన కాడికి చిన్న పాంప్లెట్లు వచ్చినాయి 2. మా వాని కష్టం వృధా కాకుండా పోయింది కంపెనీలో పోయినందుకు. కష్టపడి ముళ్ళు ఏరుకుంటూ పోయిండు. మంచి చేపలు. మెల్లగా మెల్లగా మళ్ళీ ఎందుకు దిగుతున్నావు? ఆడనే దులిపేసాయి. మళ్ళీ ఇది ఒకసారి కొట్టు. వేసుకొని తొందరగా నీళ్ళు పెట్టరా వస్తుంది. క్లోజ్లో దిస్ ఈస్ పాంప్లెట్. చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇది సావలాటకు వచ్చిండు. రంజాడుకో కేకరకొడుకు. నీళ్ళ తెంగి మనకడి 1,00,000 రూపాయలు అది. ఇక్కడ సందీప్ గిడ లీలాడుతురా. చార్జింగ్ అయిపోతుంది. అవు ఫోటో అరే చార్జింగ్ అయిపోతుంది. ఫోటో కాదు ఇక్కడి. చూడండి ఫ్రెండ్స్, చేపల కోసం తిరిగి తిరిగి అలసిపోయిన ఎండకు ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయినాయి. చేపలు బలి కొడుతున్నాయి కదా. ఏమో ఆన్ చేసినా చేసి గంట. ఒక్కటి పడ్డది. చిన్న చిన్న బులం బుడతలు వస్తున్నాయి. పూర్ణిమ బందోబస్తు వచ్చినాయి చేపలు. ఒక నిమిషం ఆగు. ఏ బుల్లే నువ్వు ఊరా అసలైన మూత విరుగు అంటే. అరే నన్ను దోపేరా. నువ్వు రావద్దురా. ఆన్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, అల్లబడి చేపలు అయితే ఇన్నోటి పడ్డాయి. మొత్తం జూరాల కాలువలో కొడితే ఈ చేపలు పడ్డాయి ఫ్రెండ్స్. కష్టపడి చాలా సేపు నుంచి కొడితే చూడండి అన్ని రకరకాల చేపలు పడ్డాయి. సో మొత్తం సో అది చూడండి అన్ని రకరకాల చేపలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్. మామూలు చేపలు. ఓకే ఫ్రెండ్స్, మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.